హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో పవర్ బై అప్డేట్లో చేంజ్ డిటెక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ పైన రైట్ క్లిక్ చేసినట్లయితే మీకు చేంజ్ డిటెక్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేసేసినట్లయితే మీకు ఈ యొక్క చేంజ్ డిటెక్షన్ యొక్క ఆప్షన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ అంటే ఏంటంటే ఇంతకు ముందుకు మీరు ఏమన్నా ఈ యొక్క చేంజ్ డిటెక్షన్స్ ఏమైనా క్రియేట్ చేసేస్తే అవి ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ, ఎందుకంటే ఇంత ముందుకు నేను ఏం క్రియేట్ చేయలేదు, సో న్యూ సెలెక్ట్ చేసుకున్నాను. న్యూ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ ఎనబుల్ అవుతా ఉంటాయి. ఇక్కడ చూస్ ఏ క్యాలిక్యులేషన్ అంటే మీ క్యాలిక్యులేషన్ అనేది మాక్సిమం చేస్తారా, కౌంట్ డిస్టింక్ట్ చేస్తారా, మినిమం చేస్తారా, సమ్ చేస్తారా. నాకు సమ్ కావాలి. సమ్ అయినప్పుడు ఇక్కడ నాకు దేనికి సమ్ చేసుకోవాలా, సంథింగ్ నేను సేల్స్ కి మాత్రమే సమ్ కావాలనుకుంటున్నాను. ఇది ఎన్నిసార్లు, 5 టైమ్సా, 2 టైమ్సా, ఇవి మినిట్స్ కా, సెకండ్స్ కా, అవర్స్ కా డిటెక్షన్ కావాలన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అప్లై అంటే మీకు డైరెక్ట్ గా అది అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కనుక మీరు ఏదైనా ఒక మెజర్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఆ మెజర్ లో సమ్ అనేది చూపించడం జరుగుతుంటది. ఈ సెలెక్ట్ చేసేసుకున్నా కానీ మీకు ఇక్కడ చూడండి సమ్ యొక్క డాక్స్ ఫంక్షన్ క్రియేట్ అయిపోతుంది. దాంట్లో షాంపిల్ గా తీసేసుకొని దాని యొక్క సేల్స్ అనేది మీకు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకు చేంజ్ డిటెక్షన్ అనేది మనకు పవర్ బిఐ లో కొత్త అప్డేట్ అండి. సో ఇంకా ఫర్దర్ లో ఇంకా దీని మీద కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తా ఉన్నారు. ఐ థింక్ ఇది మంచి ఫ్యూచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్యం స్కిల్ కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్ చూస్తూ పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.